అధికార పార్టీ నేతలు కోదండరాంను విమర్శించడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పటివరకు అలా చూశాం. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఒక్క మాటపై ఉండాల్సిన అవసరం ఉందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి. ఢిల్లీలో ఏఐసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఏకే ఆంటోనీని కలుసుకున్నారు పొంగులేటి. పీసీసీ నాయకత్వంపై విమర్శలు చేస్తున్న కోమటిరెడ్డి బహిరంగంగా కాకుండా పార్టీ పెద్దల ముందు మాట్లాడితే బాగుండేదన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిపై హైకమాండ్ జోక్యం చేసుకోవాలని కోరారు. ఇక ఒకప్పుడు కోదండరాం గురించి గొప్పగా మాట్లాడిన టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఆరోపణలు చేయడం వారి అసహనానికి నిదర్శనమన్నారు పొంగులేటి. కాంగ్రెస్ పార్టీలో పెద్దగా క్రమశిక్షణ సంఘం చైర్మన్ గా వారిని జోక్యం చేసుకుని ఆంటోనీ గారిని, అటు దిగ్విజయ్ సింగ్ గారు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ, పెద్దలు అహ్మద్ పటేల్ గారితో పాటు మరి రాహుల్ గాంధీ గారిని కూడా ట్రై చేస్తున్నాం. అందరూ ఏదైనా హైకమాండ్ జోక్యం చేసుకుని అందరం ఒకే మాట ఒకే బాటగా పనిచేయాల్సినటువంటి సమయంలో వ్యక్తిగత వ్యవహారాలు కానీ ఎజెండాలు కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టి చేయాల్సినటువంటి అవసరం ఉంది. సరే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇష్యూ 3-4 రోజుల నుంచి నేను మీడియాలో చూస్తున్నా. ఆయన నాతో పాటు ఎన్ఎస్వీలో యూత్ కాంగ్రెస్లో పనిచేసిండు. ఇప్పుడు 4వ సారి అనుకుంటే ఎలక్టెడ్ ఎమ్మెల్యే, మంత్రిగా ఉద్యమ సమయంలో రిజైన్ చేసినటువంటి వ్యక్తి. ఏదేమైనా ఇప్పుడు షోకాజు ఇచ్చిన పద్ధతి ఎట్లా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, అది పార్టీ డిసిప్లిన్లో ఆ కోణంలో చూసి ఇచ్చుంటారు. బట్ ఏదేమైనా కోమటిరెడ్డితో సహా అందరినీ పిలిచి మాట్లాడాల్సినటువంటి సమయం ఇది. మరి ఆ రకంగా యాక్షన్లు రియాక్షన్లు ఇవన్నీ మాటలు ఇంకొక మాటలు కంటే మొత్తం కూడా హౌస్ని సెటరేట్ చేసి అందరికీ ఒక మార్గదర్శనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది నీడ్ ఆఫ్ ది అవరు. ఇంకా దీన్ని కాలయాపన ఏదో జరిగిపోతుంది అనుకుంటే కంటే ఇంకా డ్యామేజ్ కాకుండా డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం అందరి మీద ఉంది అనేది నా భావం. ఒక కార్యకర్తగా, కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా.